హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. తన ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు రిలీజ్ అయి నేటికి 47 ఏళ్లైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఆ సినిమాను గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. నటుడిగా తనకు ఈ సినిమా ప్రాణం పోసిందన్నారు. 22 సెప్టెంబర్ 1978 కొనిదెల శివశంకర వరప్రసాద్ అనే నేను ప్రాణం ఖరీదు సినిమాతో మీకు పరిచయం అయ్యాను. ఈ సినిమా విడుదలై నేటికి 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయని పోస్ట్లో పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా, ఓ మెగాస్టార్గా అనుక్షణం నన్ను ఆదరించి అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ కృతజ్ఞుడినై ఉంటానన్నారు. నేటికి 155 సినిమాలను పూర్తి చేసుకున్నానంటే అందుకు కారణం నిస్వార్థమైన మీ ప్రేమేనని అన్నారు. ఈ 47 ఏళ్లలో తాను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవ మర్యాదలు నావి కావు, మీ అందరివి, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా అని చిరంజీవి తన పోస్ట్లో రాసుకొచ్చారు. చిరంజీవి హీరోగా నటించిన ఫస్ట్ మూవీ పునాది రాళ్ళు. అయితే ఆ తరువాత నటించిన ప్రాణం ఖరీదు ముందుగా విడుదల కావటం గమనార్హం. కె వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు నరసింహ అనే పాత్రను పోషించారు. రావు గోపాల్ రావు, జయసుధ, చంద్రమోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలై 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరుకు సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి 4 సినిమాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మనశంకర వరప్రసాద్ గారులో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబరతో సందడి చేయనున్నారు. 2026 వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ రెండిటితో పాటు శ్రీకాంత్ ఓదెల, బాబీ దర్శకత్వంలో 2 సినిమాలు లైనప్లో ఉన్నాయి. మరిన్ని ఎక్స్క్లూజివ్ సినిమా వీడియోల కోసం సాక్షి సినిమా యూట్యూబ్ ఛానల్ను చూడండి.